అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. నీతో చుమ్మనవి 22వ భాగం. రచయిత సునందారాం గారు. మరి సిద్ధు మధుల గతంలో ఏం జరిగిందో మధు నెమరు వేసుకుంటోంది కదా. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం. మధు సిద్ధు చేసే పనులను ఒక గంట గమనిస్తూనే ఉంది. పాపం తనని మధు చూస్తోందన్న విషయం సిద్ధు తెలుసుంటే నిమిషం కూడా ఆగకుండా ఆ గోడ దూకైనా వచ్చి మధుని కలుసుకునేవాడేమో బహుశా. సాయంత్రం బట్టలు తీయడానికి మిద్దెపైకి వచ్చిన మధు ఓరగా అటువైపు చూస్తుంది. సిద్ధు చేతులు పట్టుకొని తన మామయ్య సిద్ధుతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. చూడు బాబు, ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు కదా బాబు. ఎంతైనా మేము ఆడపిల్లి వాళ్ళం కాబట్టి అవన్నీ మేము భరించాల్సిన ఖర్చులే కదా. అనవసరంగా మీరే పెట్టుకుంటున్నారు బాబు ఖర్చులన్నీ అని బాధగా అంటారు ఆయన. చూడండి బాబాయ్ గారు, అంజలి వరుసకు నా చెల్లెలు అవుతుంది కదా. ఒక అన్నగా ఇవన్నీ నేనే చేశాననుకోండి. మీరు ఇప్పటికే పెళ్లి కోసం చాలా అప్పులు చేశారని అర్థమవుతోంది. ఇంకా మీకు అవసరం రానివ్వండి. మీకు కొడుకులు లేరు కదా, నేనే మీ కొడుకుని అనుకుని అంజలి నాకు చెల్లి కాబట్టి ఒక కొడుకుగా చెల్లి కోసం పెళ్లి ఖర్చు పెడుతున్నాను అనుకోండి బాబాయ్ గారు. సిద్ధు మాటలకు ఆయనకు ఆనందంతో నోటి మాట రావడం కష్టంగా ఉంటే ఆయన పక్కనే ఉన్న అరుణ గారు మాత్రం సిద్ధు చేపట్టుకుని, మా నాయనే మా తండ్రి, ఎంత మంచి వాడివి బాబు నువ్వు. మీలాంటి మంచి మనసున్న వాడి ఇంటికి మా పిల్లలు ఇద్దరిని పంపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంటూ ఆవిడ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారు. అవును బాబు, నేను చెప్పలేకపోయాను, అది చెప్పగలిగింది అంతే. మీ పిల్లి చెప్పిన మాటలన్నీ నిజం బాబు. ఇలాంటి గొప్ప మనసున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారు చెప్పు. అలాంటి మంచి మనసుని ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నిజంగా మా మధు అదృష్టం బాబు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు ఆయన కూడా. అయ్యో బాబాయ్ గారు, ఇందులో నేను చేసింది ఏమో చెప్పండి. నేనేం చేసినా మన కోసం, మన ఫ్యామిలీ కోసమే కదా. మధు నన్ను చేసుకోవడం నా అదృష్టమే గాని నేను చేసుకోవడం వల్ల మధు అదృష్టవంతురాలు కాదు బాబాయ్ గారు అని చెప్పి వెళ్ళబోతూ, ఇక నుంచి అంజలి పెళ్లికయ్యే ప్రతి పైసా ఒక అన్నయ్యగా నేను పెట్టుకుంటాను, మీరు ఇంకెక్కడ అప్పులు చేయకండి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు చెప్తున్న ఒక్కొక్క మాట అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పకని చెప్తుంటే అతను చెప్పిన చివరి మాట నేరుగా వచ్చి మధు మనసును తాకుతుంది. నన్ను చేసుకోవడం వల్ల మధు అదృష్టవంతురాలు కాదు, తనను చేసుకోబోయే నేనే అదృష్టవంతుడు. నేను అతను చెప్పిన మాటలు నేరుగా వెళ్లి మధు హృదయాన్ని తాకుతుంటే వెళ్తున్న సిద్ధు వైపే చూస్తూ ఉండిపోతుంది. మొదటిసారిగా అనిపిస్తుంది మధుకి సిద్ధు లాంటి వాడు దొరకడం తన అదృష్టమని. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ పెళ్లిని ఆపాలని ఆలోచిస్తూ తను ఏమైనా తప్పు చేస్తుందా అనిపిస్తుంది మధుకి. కానీ ఇంతలోనే తన తండ్రికి చావు కారణమైన సిద్ధు బాబాయ్ తాతయ్యలు గుర్తుకు రాగానే మళ్ళీ తన మనసు బాధగా మారిపోగా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నా తండ్రి చావు కారణం మీద అలాంటి వాళ్ళ ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరగని పని అని వస్తున్న కన్నీరుని బయటకు రానివ్వకుండా నిట్టూర్పు విడిచి కిందకు వెళ్ళిపోతుంది మధు. పెళ్లి పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి సిద్ధు చేతుల మీదుగా. ఒక అన్నల అంజలికి ఒక కొడుకుగా జగదీష్ అరుణ దంపతులుగా మారి పెళ్లి పనులన్నీ దగ్గరను జరిపిస్తున్నాడు సిద్ధు. సిద్ధు చేస్తున్న పనులను చూసి ఊరంతా చేరి, అమ్మా సునీత, నీకు మంచి అల్లుడు రాబోతున్నాడే తల్లి. ఏవి కాని నీ అన్నకి కొడుకులు నేను తీరుస్తూ ఒక కొడుకుగా చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. అలాంటి వాడు రేపు కూతుర్ని పెళ్లి చేసుకుంటే దాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు. మన మధు చాలా అదృష్టవంతురాలని చెప్పి గొప్పగా పొగుడుతుంటే సునీత గారి ఆనందానికి అవధులు ఉండవు. తన కూతురు అదృష్టానికి మనసులో మురిసిపోతారు తప్ప బయట కనరు. మళ్ళీ అంటే తన కూతురికి తన దిష్టే తగులుతుందనే భయంతో వన్ ఫైన్ మార్నింగ్ శుక్రవారం కావడంతో తలంటూ స్నానం చేసి పూజ చేసిన తర్వాత తలని ఆరబెట్టుకోవడానికి డాబాపైకి వస్తుంది మధు. ఒకసారి ఆ ఇంటి వైపు తొంగి చూసి ఎవరూ అక్కడ లేకపోవడంతో అందరూ ఇంట్లో ఉన్నారేమో అని అనుకుని తలని ఆరబెట్టుకునే పనిలో పడుతుంది. ఉదయాన్నే వస్తున్న సూర్యోదయానికి నిలబడుతుంది. కానీ మధు గమనించిన విషయం ఏంటంటే సిద్ధు కూడా బయటే ఉన్నాడని. అతను కూడా సూర్యోదయానికి ఎదురుగా మరద కుర్చీలో కూర్చొని కళ్ళని మూసుకుని మధు ఊహలతో గడిపేస్తూ సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నాడని. మధు కూడా తలను తుడుచుకుంటూ ఈ హీరో గారు ఈ రోజు ఎటుపోయారో ఏంటో అని సిద్ధునే తలుచుకుంటుంది. కళ్ళని మూసేసిన సిద్ధుకి కనురెప్పల మాటనున్న మధు ఎంత ట్రై చేసినా మధుని కలుసుకోవడం కుదరటం లేదు. ఇంటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ పెద్దవాళ్ళు. ఈ మధు కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనుకుని, మధు ఒక్కసారి నా కంటికి కనిపించు, నిన్ను వదిలిపెట్టేది లేదు, ఈసారి నిన్ను కలుసుకోకుండా ఎవరు ఆపుతారు, నేను కూడా చూస్తాను అనుకుంటాడు గట్టిగా. మధు ఎక్కడుందని అడిగితే పెద్దవాళ్ళందరూ నవ్వి ఊరుకుంటున్నారు. కానీ తను ఎక్కడుందో చెప్పకపోవడంతో సిద్ధు బాబు బాగా ఫీల్ అవుతున్నాడులేండి. ఇందులో వారి తప్పు కూడా ఏమీ లేదనుకోండి. నిజానికి మధుని తన ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఉంచామని అబద్ధం చెప్తారు వాళ్ళు. బాబు మాత్రం ఆగక రోజు వచ్చి మధుని కలుసుకుంటుంటే ఊర్లో వాళ్ళు అనే మాటలు ఆపడం వారి వల్ల కాని పని అని తెలిసే
అలా అబద్ధం చెప్తారన్నమాట. అందుకే సిద్ధు కూడా మధుని చూడక చాలా రోజులు అవుతుంటే మధుని చూసే సమయం కోసం ఎదురు చూస్తూ ఆమెని తలుచుకుంటూ కష్టంగా కాలాన్ని గడిపేస్తుంటాడు. అలా కళ్ళని మూసుకున్న మధుని తలుచుకుంటూ ఉన్న సిద్ధుకి ఎక్కడో నీళ్ళగా గాజులు చేస్తున్న చప్పుడు వినిపిస్తుండడంతో కళ్ళని తెరిచి ఎదురుగా చూస్తాడు. సూర్యరశ్మి నేరుగా అతని కళ్ళల్లోని తాకుతూ ఉంటే ముఖానికి చేతిని అడ్డు పెట్టుకుని ఎదురుగా చూసిన సిద్ధుకు ఎదురుగా కనిపిస్తున్న మధుని చూడగానే కళ్ళల్లో సూర్యుని మించిన వెలుగులు అతని కళ్ళల్లో ప్రసరిస్తాయి. శుక్రవారం కావడంతో లంగా ఓని వేసుకుని తన పొడవైన కురులను ఆరబెట్టుకుంటూ కనిపిస్తున్న మధుని చూడగానే బాబు గుండె లయ తప్పుతుంటే మధు వైపే రెప్ప వేయడం మరిచినట్టుగా చూస్తూ ఉండిపోతాడు. ఓవైపు జుట్టుని మొత్తం వేసుకుని తడి కురులను తుడుచుకుంటూ సగం వంగిన ఆమె భంగిమకు నడుము మడతలు నాట్యమాడుతుంటే అతని పాదం నిలవనంటూ ఆమె వైపే అడుగులు వేస్తుంటే చివరి వరకు గమ్యాన్ని చేరబోతున్న అతనికి ఆ అతిపెద్ద గోడ అడ్డుగా నిలుస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది కదా, అలాగే సిద్ధుకు తన ప్రేయసకిని చేరుకోవడానికి మార్గంగా పక్కనే నిలబెట్టి ఉన్న నిచ్చెనని తాడును తీసుకుని నిచ్చెను గోడకు పెట్టి దాని చివరి వరకు ఎక్కి ఇక పైన ఎక్కడానికి లేకపోవడంతో తాడును తీసుకుని మధు వాళ్ళ ఇంటి డాబాపైకి విసురుతాడు. ఆ తాడు నేరుగా డాబాపై ఉన్న పిల్లర్ చుట్టూ చేరగా తాడుని మరో సగం కూడా దాని చుట్టూ తిప్పి ముడివేసి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ పై వరకు చేరి డాబాపైకి చేరుతాడు. ఇవేమీ తెలియని మధు తన కురులను ఆరబెట్టుకుని పనిలోనే ఉంటుంది. పాపం మధు దగ్గరికి చేరిన సిద్ధు గట్టిగా మధు వెన్నును చుట్టుకుని ఆమె మెడపై తలను పెట్టుకుని అరవబోతున్న మధు నోటిని మూసేస్తాడు చేత్తో. ఏ మధు అరవకునేని సిద్ధు గొంతు విని తలని ఓరగా తిప్పి సిద్ధుని చూసి మీరేంటి ఇక్కడ వణుకుతున్న గొంతు అంటున్న మధుని తన వైపు తిప్పుకొని నా నుంచి ఎన్ని రోజులు దూరంగా దాక్కోగలను అనుకుంటున్నావు? నేను ఎందుకు మీ నుంచి దాక్కోవాలని చూస్తాను? అలాంటిదేం లేదు, కానీ ముందు నన్ను వదలండి. వదులుతాను, కానీ ముందు నువ్వు నాకు కనిపించకుండా ఎందుకు దూరంగా దాక్కుంటున్నావు చెప్పు మరి. అయితే అలాంటిది ఏమీ లేదని చెప్పాను కదా సిద్ధు గారు, ముందు వదలండి, ఎవరైనా చూస్తారని చెప్తూ చుట్టూ చూస్తుంది. ఆహా, అయితే ఎవరు చూడకపోతే ఓకేనా? మధు చూస్తూ చిలిపిగా ప్రశ్నిస్తాడు. అలాంటిది ఏం లేదు అని వదులు చేసిన సిద్ధు చేతుల నుంచి జారుకుని వెనక్కి తిరిగి నిలబడి ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరిలా పెళ్లికి ముందు మా ఇంటికి వచ్చి ఇలా కలుసుకుంటే అందరూ తప్పుగా అనుకుంటారు. ఎవరు అలా అనుకునేది? నా ముందుకు రమ్మని చెప్పు, వాళ్ళకి నువ్వు నాకేమవుతావో చెప్పి వాళ్ళ నోరు మూయిస్తాను. అసలే నా హనీబీ నాకు ఇన్ని రోజులు కనిపించలేదని నేను ఎంతగా దిగులు పెట్టుకున్నానో వాళ్ళకేం తెలుసు చెప్పు. చంటి పిల్లాడు, తల్లి కనిపించకపోతే విలువలాడిపోయినట్టుగా నువ్వు కనిపించగా ఎంత బాధపడ్డానో నీకేం తెలుసు చెప్పు. బాధగా ముఖం పెట్టి చెప్తున్న సిద్ధు మాటలకి మధుకి సైతం మనసు బాధగా మారిపోతుంది. తనకు తెలియంది కాదు కదా ఆ విషయం, ఎందుకంటే సిద్ధు తన గురించి చెప్పమని ఎన్నిసార్లు అందరిని అడిగి ఉంటారో తనకు కూడా తెలుసు. నిజానికి మధు ఎక్కడుందో తెలుసుకోవడం అతనికి పెద్ద పని కాదు, కానీ మధు తనంతట తానుగా తనకు కనిపించే వరకు ఎదురు చూడాలనుకున్నాడు. అలా అని అతను ఎదురు చూపులు ఫలించి ఈ రోజు మధు అతనికి దర్శనం ఇచ్చింది. సిద్ధు వైపే బాధగా చూస్తున్న మధు ముఖంపై ఏర్లు చేయడంతో మత్తుగా కళ్ళని మూసుకున్న మధు కళ్ళపై ఆమె ముక్కుకు అదురుతున్న అదరాలకు చిరుముద్దులు కానుకగా ఇచ్చి దూరం జరుగుతాడు సిద్ధు. సిద్ధు చేసిన పనికి అప్పటి వరకు అతనిపై జాలి పడిన మధు కోపంగా అతని వైపే చూస్తూ సిద్ధుని తోసేసి పరిగెడుతూ మీరు ఇలా చేస్తారని తెలిసి మా వాళ్ళు మీకు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి కిందకు దిగిపోతుంది. వెళ్తున్న మధుని చూసి నవ్వుకుంటాడు. పెళ్లి సమయం దగ్గర పడే కొద్దీ పెళ్లి పనులు వేగవంతంగా జరిగేలా చేస్తాడు సిద్ధు. అలా పెళ్లి రోజు రాణి వచ్చింది. అందరి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అంజలి విజయల పెళ్లి జరిగిపోతుంది. సొంత అన్నలా మారి అంజలి పెళ్లిలో అన్న అవసరం పడిన ప్రతి క్రతువులో పాల్పంచుకున్న సిద్ధుని చూసి అందరూ పొగుడుతుంటారు. అది పల్లె కావడంతో అక్కడి మనుషులు డబ్బు కాకుండా బంధాలకు విలువనిచ్చే వ్యక్తులని అపురూపంగా చూడడం వాళ్ళకి మొదటి నుంచి ఉన్న అలవాటే కావడంతో సిద్ధు చేసిన పనిని ఒకరికొకరు చెప్పుకుంటూ ఊరు మొత్తం అతని గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలు పెడతారు. తన అల్లుడి గురించి ఊరంతా అలా చెప్పుకోవడం వింటున్న సునీత గారి ఆనందం అంతా ఇంత కాదు. మధు మనసులో కూడా సిద్ధుపై మంచి అభిప్రాయం ఏర్పడి మెల్లగా అతనిపై ఆ అభిమానం ప్రేమగా మారి ప్రేమ వైపు అడుగులు పెడుతున్న మధు మాత్రం ఎప్పటికప్పుడు ఆ అడుగులని ఉన్న చోటే ఆపేస్తూ తన తండ్రి చావు కారణమైన సిద్ధు కుటుంబంలోకి తను ఎట్టి పరిస్థితులను కోడలుగా వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది. పాపం అది జరగని పనని తెలియక పెళ్లి కూడా జరిగిపోయి అందరూ బయలుదేరుతున్న సమయంలో మధు దగ్గరికి వచ్చి అందరూ వీడుకోలు చెప్తుంటే అసలు తనని ఏమాత్రం పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోయిన సిద్ధు తీరుకు మధుకి కోపం మొదలవుతుంది. పాపం తనకేం తెలుసు సిద్ధుకి మధుని వదిలి వెళ్ళడం ఎంత కష్టంగా ఉందో. తను మధువు దగ్గరికి వెళ్లి వీడుకోలు చెప్పడం కాదు, తనని కూడా అతనితో పాటు ఎత్తుకొచ్చేస్తాడేమో అన్న భయంతో అలా చేస్తే మధుని బాధపడుతుందని ఆమె వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోతున్నాడని
మధుకి తెలియక అతనిపై కోపం తెచ్చుకుంటుంది. అలా దూరమైన మధు సిద్ధు మళ్ళీ కలుసుకునేది వారి పెళ్లి సమయానికి. మధు సిద్ధుతో జరిగే పెళ్లిని ఆపడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి తల్లి సిద్ధుని పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని చెప్పి బెదిరించడంతో తన ప్రయత్నాలన్నీ మానుకుంటుంది. కుమారి గారు కూడా సిద్ధుతో పెళ్లికి మొదటగా ఒప్పుకోకపోయినా అంజలి పెళ్లిలో అతని మంచితనం చూసి అతను వాళ్ళ తాతలా బాబాయ్లా చెడ్డవాడు కాదని అర్థమవటంతో మధుకి కూడా సర్ది చెప్పారు. అలా వ్రతాన్ని తలుచుకుని నవ్వుకుంటుంది మధు. స్టోరీ పాస్ట్ మొత్తం చెప్పేశాను. ఇక నుంచి స్టోరీ ప్రెసెంట్ లో నడుస్తుంది, గమనించగలరు. ఏంటి హనీవి ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ తెగ నవ్వుతున్నావు. విషయం ఏంటో నాకు చెప్తే నేను సంతోషిస్తాను కదా. అసలే నా హనీవి నవ్వడం కూడా చాలా అరుదుగా చేస్తుంది. తను నవ్వితే రాలిపడి ముత్యాలు నేర్చుకోవాలని నా ఆశ. అలాంటిది తనకి అంతలా నవ్వు తెప్పిస్తున్న విషయం ఏంటో నాటకీయంగా చెప్తున్న సిద్ధు మాటలకి గలగలా నవ్వేస్తుంది మధు. అబ్బా సిద్ధు గారు, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను చెప్తూనే సిద్ధుని బాత్రూమ్ లోకి తోసి మరోసారి నవ్వుకుంటుంది మధు. అమ్మా ప్రియా, ప్లాన్ ఈజ్ డన్. నువ్వు చెప్పినట్టుగా చేసుంచాను. ఇక నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో అది నీ చేతిలోనే ఉంది. నువ్వు సిద్ధం చూసుకో, నేను వాడి పిల్లాన్ని చూసుకుంటానని చెప్తున్న కైలాష్ కళల్లో కామం ముట్టి పడుతుంటే ప్రియా ముఖంలో కన్నింగ్ స్మైల్ వస్తుంది. ఓసే రాక్షసి, ఇప్పుడు నేనేం చేశానని ఇలా కొడుతున్నావు? అప్పటికే ఆది చేతిలో రౌండ్ కోటింగ్ అవడంతో చెదిరిన క్రాప్ ని సరిచేసుకుంటూ చిరిగిన షర్ట్ విప్పుతూ అడుగుతాడు అజయ్. రే మళ్ళీ మ్యాటర్ గుర్తు చేయకురా, నాకు కోపం వస్తుంది. ఇక నాకు నిన్ను కొట్టే ఓపిక కూడా లేదు. శోభ వెనక్కి వాలి ఆయాసం తీర్చుకుంటూ చెప్తుంది ఆద్య. ఉసే దెయ్యమా, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే ఎవరైనా కూర్చోబెట్టి మంచినీళ్ళు కాఫీలో చేతికిస్తూ రిలాక్స్ అవ్వమని సేవ చేస్తారే, కానీ నువ్వు మాత్రం మొగుడు గదిలోకి రావడమే ఆలస్యం. పిశాచిలా మీద పడిపోటీ రక్కుతావా? ఆర్జగోలు గీక్కోవడంతో శరీరం మీద అక్కడక్కడ గాయాలై రక్తం కారుతుంటే ఏడుపు మొహం వేసుకుని వాటిని క్లీన్ చేసుకుంటూ అడుగుతాడు. అవునరా, నేను పిశాచిని, కాసేపు ఆగు వచ్చి నీ రక్తం తాగుతాను. వాము, ఇప్పటికే నీ గోర్లతో రక్కి రక్తాన్ని బయటకు రప్పించావు కదే, మళ్ళీ ఆ రక్తాన్ని తాగుతావా? వద్దే, మూడు రక్తం తాగితే పాపం తగులుతుంది. కావాలంటే మీ అన్నగారి రక్తం తాగు, వాడు కూడా మా చెల్లి రక్తం తాగి బాగా బలుస్తున్నాడు ఈ మధ్య. రే మధ్యలో మా అన్నని ఎందుకు అంటున్నావురా? మీదకు వస్తున్న ఆద్య నుంచి తప్పించుకుంటూ బాత్రూంలో తూరి డోర్ లాక్ చేసుకుంటాడు అజయ్. రే నువ్వు బయటికి రా, నీ పని అప్పుడు చెప్తాను. అనవసరంగా పొద్దున్నే మా వదిలి మీద నా పరువు తీశాడని ఓవైపు కోపడుతూనే అజయ్ చేసిన పని గుర్తు రావడంతో నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోతుంది ఆద్య. సిద్ధు గుండెలపై పడుకుని ఆలోచిస్తున్న మధు తలపై ముద్దు పెట్టుకుంటూ, ఏంటి బంగారం ఆలోచిస్తున్నావు? ఏమో తెలియదు సిద్ధు గారు, ఎందుకో మనసులో ఏదో అలజడిగా అనిపిస్తోంది. ఏదో జరగబోతున్నట్టుగా, ఏదో అవ్వబోతుంది అన్నట్టుగా అనిపిస్తోంది. మధు మాటలకు ఆమె పైకి లాక్కొని దిగులుగా ఉన్న మధు ముఖం చూస్తూ, అలాంటిదేం జరగదు బంగారం, దేని గురించి నువ్వు దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో. రేపు ఫంక్షన్ టైంకి నా మధు ముఖం ఫ్రెష్ గా కనిపించాలి కదా. ఏ ప్రమాదం నిన్ను చేరాలనుకున్నా ముందు అది నన్ను దాటి నీ దగ్గరికి రావాలి. ఐ ప్రామిస్ యూ, ఏం జరిగినా నా చెయ్యి ఎప్పుడు నీ చేతిని విడిచిపెట్టిపోదు చెప్తూ మధు నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. నాకు తెలుసు సిద్ధు గారు, మీరు ఎప్పటికీ అలా చేయలేరని, కానీ అన్ని సమయాలు ఒక్కలాగే ఉండవు కదా. పరిస్థితులు మనుషులని మారుస్తాయేమో అని నా భయం. మనసులోనే అనుకుంటూ కళ్ళని మూసేసి సిద్ధు ముద్దుని ఆ క్షణం ఆస్వాదించే పనిలో పడుతుంది. కళ్ళు తెరిచి సిద్ధు వైపు చూస్తూ, రేపు మీరు కోరుకున్న గిఫ్ట్, ఇన్ని రోజుల నుంచి మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న గిఫ్ట్ మీకు ఇవ్వబోతున్నాను సిద్ధు గారు. నేను మీ ప్రపోజల్ ని ఓకే చేస్తూ నా ప్రేమను మీకు తెలియజేసినప్పుడు మీ కళ్ళల్లో కనిపించే ఆ సంతోషాన్ని చూడాలని చాలా ఆశగా ఉంది సిద్ధు గారు. ఆ క్షణం కోసం మీరు ఎన్ని రోజులుగా ఎంతలా ఎదురు చూశారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ ఒక్క రాత్రి త్వరగా గడిచిపోయి రేపటి రోజు త్వరగా మొదలు కావాలని నిమిషాన్ని ఓ యువల్లా గడిపేస్తున్నానని మనసులో అనుకుంటున్న మధు ఆలోచనలు దూరం చేస్తూ ఆమె పెదవుల్ని అతని పెదవులతో ముడివేస్తాడు సిద్ధు. అంతే, ఇక సమయం ఎలా గడుస్తుందో కూడా తెలియనంతగా సిద్ధు పెడుతున్న ముద్దు మాయలోకి వెళ్లిపోయి అట్నుంచి అటే నిద్రాదేవి ఒడిని చేరుతుంది మధు. ఆమె నిద్రపోయిందని అర్థం అవడంతో మధు పెదవుల్ని వదిలి దూరం జరుగుతూ మధుని తిరిగి అతని గుండెలపైకి చేర్చుకుంటూ అతను కూడా నిద్రాదేవి దర్శనం చేసుకుంటాడు. ఆ రోజు ఈవినింగ్ ఫంక్షన్ ఉండడంతో మార్నింగ్ అంతా ఏర్పాట్లలో బిజీగా గడిపేసిన సిద్ధు ఈవినింగ్ కి ఏర్పాట్లన్నీ కంప్లీట్ అవడంతో ఇంటికి స్టార్ట్ అవుతాడు సిద్ధు. రెడీ అయి వెళ్ళడానికి ఇంటికి వెళ్లి తన బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిన సిద్ధు ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి స్థానంలో నిలబడిపోతాడు. నెమలి పింఛం రంగు ఫ్యాన్సీ చీరలో నెమలిని తలపించేలా ఉన్న మధుని చూసి సిద్ధు కళ్ళు అలాగే ఆమె మీద స్ట్రక్ అయిపోతాయి. సింపుల్ గా రెడీ అయిన హెవీ లుక్ తో కనిపిస్తున్న మధు మీద నుంచి చూపు తిప్పుకోవడం కష్టమవుతుంటే ఆమె వైపే ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తాడు సిద్ధు. మెల్లిగా తన దగ్గరికి వస్తున్న సిద్ధు చూపుల్లోని తేడా తెలిసి మధు బుగ్గలు ఎరిపెక్కడంతో పాటు ఆమె మొహంలోని చిరుసిగ్గు తొలగిసలాడుతుంది. మధు దగ్గరికి వచ్చి సిద్ధు తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. సిద్ధు గారు, ఫంక్షన్ కి లేట్ అవుతుంది, మీరు రెడీ అవ్వండి అని చెప్పిన బయటికి వెళ్ళిపోతున్న మధు చేయి పట్టుకుని ఆపేస్తాడు సిద్ధు.
కథ ఇంకా ఉంది. మరి మధు సిద్ధుకి ప్రపోజ్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలనుకుంటుంది. కానీ ఇక్కడ ప్రియ తన తండ్రి కలిసి వీళ్ళిద్దరిని ఏదో చేయాలని చూస్తున్నారు. సిద్ధుని సొంతం చేసుకోవాలని ప్రియ, అలాగే మధు జీవితాన్ని నాశనం చేయాలని భావి వరుసలు కూడా మర్చి ఆ కైలాష్ అనుకుంటున్నాడు. మరి వీళ్ళ ప్లాన్ ని సిద్ధు తెలుసుకొని తిప్పి కొడతాడా, లేదా మధు జాగ్రత్త పడుతుందా? అసలు ఈ ఫంక్షన్ లో ఏం జరగబోతోంది? మధు కోరుకున్నట్టుగా జరుగుతుందా, లేదా ప్రియా కోరుకున్నట్టుగా జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.